వచ్చి మీడియా ముందు చేసి రచ్చరచ్చ చేయాలని ఆలోచన లేదు. మేము అసలు వస్తున్నట్టు మీడియా కూడా చెప్పలేదు తెలుసా. దట్ ఈస్ అవర్ దిస్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ అ సీన్. I know you were there before. I know how you were before. I know how you are now. మహిళ గురించే don't talk. జస్టిస్ చేయేదా చేయండి కానీ అన్నెసెసరీగా ఇష్యూ ఎవరైనా జస్టిస్ చేస్తారండి. పోలీసులు రెస్పాండ్ ఎప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? కాదు వీడియో ఇప్పుడు వరకు బయటికి తెలియట్లా. ఏం తెలియట్లా? ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? అధికార దురహంకారం. ఈ విధంగా ఆ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి గుంటూరులో గాని రాష్ట్రంలో గాని ఏ మహిళ మీద ఏ దాడి చేసినా, ఎవరి మీద ఏ దాడి చేసినా ప్రభుత్వం చట్టం చర్యలు తీసుకోదు ఈ కూటమి పాలనలో అని బరి తెగించి ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమంటే సీఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు, కానీ సీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది, ఆగమని చెప్పింది ఎమ్మెల్యే కదా. సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ కార్యకర్త వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టే కదా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మరి వాళ్ళ పార్టీ కాబట్టి ప్రతిపక్షాలైనా ప్రజలైనా ప్రశ్నిస్తూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక వీధిలో లైట్ వెలకపోయినా నాకు తెలిసిపోతుంది, నేనంత గ్రేటు అని చెప్తూ ఉంటారు కదా. మరి అదే వీధి లైట్ కింద ఒక మహిళని వివసనం చేస్తే 3 రోజుల వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వీడియోలు వైరల్ అయ్యాక, సాక్షి మీడియా బయటకు తీసుకొచ్చాక ఆ తర్వాత మీరు ట్వీట్లు చేశారు తూతూ మంత్రంగా, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు బయటకు వచ్చేసాయి కాబట్టి. ఇంకో విషయం, హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి, ఒక మహిళ అయి ఉండి ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఈ రోజుకి 4-5 రోజులు గడిచింది, ఆవిడ ఎక్కడ దాక్కున్నారు హోంమంత్రి అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఎటువంటి స్పందన ఆవిడ నుంచి లేకపోవడానికి కారణం ఒకటే ఏంటంటే చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైతే ఏదైనా కప్పిపుచ్చేస్తారా? సిఐఎల్ ట్రాన్స్ఫర్స్ లోని ఖైదీలకు పేరోల్స్ ఇవ్వడంలో మీరు బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు హోంమంత్రి పదవి ఇచ్చారు? ఒక మహిళల భద్రత, మీరు హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా భద్రత ఎంత దారుణంగా బజారుకి ఈడిస్తే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈ సంఘటన జరిగాక ఆ మహిళని మేము కలిసాము, ఆవిడ తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు, తీవ్రమైన కలత చెంది ఉన్నారు. అసలు ఈ సంఘటన జరగడం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశంలో పోయింది, పరువు పోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు. పోలీసులు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అని విచారిస్తారు. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు సెల్ ఫోన్లు తీసుకెళ్లాక ఎట్లా చూస్తారు? చాలా దారుణం అండి. నేను అదే చెప్తున్నాను, మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మీద, ఎంక్వైరీ చేయడం మీద, అలాగే దాని గురించి ఆదేశాలు ఆవిడ ఇస్తారు అనుకుంటే వీడియో ఎలా వచ్చింది, ఎవరు బయటకు పెట్టారు అంటూ, అంటే ఆ సాక్ష్యం ఎలా బయటకు వచ్చింది అన్న విషయమే ఆవిడలో ఆతృతే కనిపిస్తుంది తప్ప బాధిత మహిళకి న్యాయం చేయాలని గాని, బాధించిన వాడికి శిక్షించాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు, మహిళా కమిషన్ కి లేదు, అలాగే పోలీసులకి లేదు. కాబట్టి మరి వీళ్ళు సొద్దపోస కబుర్లు చెప్తూ ఉంటారు కదా, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సిందిగా కోరుతున్నారు. ఒక్కసారి ఇది 15వ తారీఖు జరిగితే 2 సార్లు ఆ మహిళ మా మీద దాడి జరిగింది, నన్ను ఈ విధంగా హింసించారు అని చెప్పి పోలీసులకు చెప్తే కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 16వ తారీఖున ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు.
ఈ వీడియో వాళ్ళ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ వాళ్ళే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా వివస్త్రణకు గురి చేసి దాడి చేశారమ్మా అని చెప్పి వెళ్ళి చెప్తే ఏం చేసిందండి ఎమ్మెల్యే? ఏం చేసింది? ఏం పట్టించుకోలా. పట్టించుకోకపోగా మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఏమనంటే ఇరు వర్గాలు అవతల వాళ్ళ పార్టీ మనుషులు కదా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే చేసి ఇక దాన్ని ఎంతసేపు కూడా దాచిపెడదాము, రాజీ చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అప్పటికి కూడా కేసు కట్టలేదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది దీని గురించి ఇది లైమ్ లైట్ లోకి వస్తుంది ఇష్యూ, దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రావడం వల్ల ఇది ప్రజల్లోకి వెళ్తుంది, చర్చ అవుతుంది కాబట్టి దీని వల్ల వాళ్ళకి పరువు పోతుందని చెప్పి అప్పుడు పోలీసులు చిన్నగా అప్పుడు నిద్ర మేల్కొని ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఇదే ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏందేందో మాట్లాడుతా ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతం లేకుండా మాట్లాడుతా ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్ కు వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్ లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణ అన్నా ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్ప ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్లకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటిదాకా ఏం చేశారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళ ఆ కుటుంబం వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా ఇక మాటలు చెప్తారు వీళ్ళు ఏమని, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ల కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరే గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. మీరు తనకు న్యాయం చేయడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది కాబట్టే పోలీసుల అలసత్వం వల్లే ఈ దారుణం జరిగింది. ఇది మీరు గనక సరైన టైంలో టైమ్లీ యాక్షన్ తీసుకుంటే గనక ఇది జరిగి ఉండేది కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పోలీసులు తలదించుకునేటువంటి ఇన్సిడెంట్ ఇది. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడా రైజ్ అవ్వకుండా కాపాడేందుకు పోలీసులు ఈ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రెడ్ బుక్ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరన్నా ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ హామీల మీద నిలబడినందుకు ప్రశ్నిస్తే వాళ్ళని హింసించడం మానేయండి. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దాని మీద దృష్టి పెట్టండి. మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ గుంటూరులో ఇలాంటి ఇన్సిడెంట్ చూడడం, దీని గురించి వినడం, ఈ రోజు వాళ్ళని కలుసుకోవడము, ఆమె మాటల్లో వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ రోజు ఒక కలిసివేసేటువంటి ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బోళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని మరొకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. పట్టపగలు నడి రోడ్డు మీద ఈ రకంగా మహిళ పైన అవమానం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆవిడ మహిళ అయ్యుండి వెంటనే 0 ఎఫ్ఐఆర్ మీరు యాక్షన్ తీసుకోవాలమ్మా మాధవి గారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ పూర్తి చేసి మీరందరూ కంప్లైంట్లు తీసుకుని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మహిళకి ఇంత అవమానం జరిగింది అనంటే
మీరు ఒక మహిళగా ఎమ్మెల్యేగా మీరు జీరో ఎఫ్ఐఆర్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాంటిది 2 రోజులు జాప్యం చేసి ఇప్పుడు మహిళా కమిషన్ నుంచి శైలజ గారు వచ్చేమంటారు, ఎవరు వీడియో బయటకు ఎవరు పెట్టారు నాకు తెలిసి యాక్షన్ తీసుకోవడం, ముందు వీడియో ఎలా బయటకు వచ్చింది అని అంటున్నారు. మీరు వీడియో వచ్చిన దాని మీద టెన్షన్ పడటమే మాకు కనిపిస్తుంది కానీ ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారి మీద యాక్షన్ తీసుకోవాలనే తపన తాపత్రయం మాకైతే ఏం కనిపించట్లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మీదని నిరూపించుకోవాలనుకుంటే ఇకపై మీ భవిష్యత్ కార్యాచరణ మార్చుకోండి. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి దాడులు మరొకసారి పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించండి. ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈ రోజు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాము, నా విషయంలో కంప్లైంట్ చేశాము, అలాగే రోజమ్మని ఇలా మాట్లాడారని కంప్లైంట్ చేశాము. మేమందరం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వెళ్లి కంప్లైంట్ చేశాము మహిళా కమిషన్ కి. మీరు యాక్షన్ తీసుకోండి, మహిళల్ని చులకనగా చూస్తున్నారు, అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, కేవలం రాజకీయం కోసం ఇంతలా దిగజారిపోతారా అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. కేవలం మేకప్ వేసుకున్నారు అనే ఒక్క మాట కోసం యాక్షన్ తీసుకొని అమర్నాథ్ గారిని మహిళా కమిషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇవాళ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు వారందరి మీద? ఎవరి మీద ఎలాంటి యాక్షన్ మీరు తీసుకోవట్లేదు. కేవలం కాలం జాప్యం చేస్తే అందరూ ఈ విషయాన్ని మర్చిపోతారు. ఎవరిని ఎలా హింసించినా సరే, ఎవరిని ఎలా అవమానించినా సరే మీకు పట్టట్లేదు. కేవలం మీ కార్యకర్తల్ని కాపాడుకోవడమే మీరు ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నారు. అసలు నాయకుడు అనేవాడు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ నాయకుడు వెనకాల నడిచే కార్యకర్త కూడా కరెక్ట్ గానే ఉంటాడు. నాయకుడు కరెక్ట్ గా ఉన్న రోజు ఇలాంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కావు. నాయకుడే నేను రెడ్ బుక్ తీసుకొస్తున్నాను, ఆ రెడ్ బుక్ పాలనే జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ, అదే ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వారందరికీ మద్దతు తెలుపుతా ఉంటే ఇంకా వెనకాల ఉన్న నడిచే జనాలంతా ఏం నడుస్తారు? అయితే మాకేం కాదు, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, లోకేష్ గారు ఉన్నారో, ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ధైర్యంగా ఇలా చర్యలకు పాల్పడతా ఉన్నారు. వెంటనే మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఈ రోజు అలా జరిగేది కాదు. నెల్లూరులో ఆమె గురించి ఎంత బాధపడుతుందో, ఆమె గుండె పగిలేలా ఏడుస్తుందని అమ్మ పూజితమ్మ చెప్తూ ఉన్నారు. అసలు ఇంత అవమానంగా మహిళ మానం ప్రాణం అన్ని కూడా గాలికి వదిలేసి తిరగాల ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. లాకప్ డెత్లు మీ హయాంలోనే, హత్యలు మీ హయాంలోనే, అత్యాచారాలు మీ హయాంలోనే, గంటకి 4 చోట్ల జరుగుతున్నాయంటే మీరు చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జంగిల్ రాజ్ పాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో తిరుగుతా ఉన్నది అని. మినిస్టర్ల మీద దాడులు చేస్తా ఉన్నారు, కార్లు పగలగొడతా ఉన్నారు, అలాగే ఇళ్లు తగలబెడతా ఉన్నారు.